బీజేపీకి అలాగే మోడీకి అప్పుడే వాళ్ళ పార్టీ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? సహజంగా బీజేపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉంటుంది. ఆ పార్టీలో ఎవరు కూడా మరొకరిని విమర్శించే పద్ధతి గానీ, స్థాయి గానీ ఉండదు. అంత పకడ్బందీగా ఉంటుంది ఆ పార్టీ. అలాంటిది ఇప్పుడు బీజేపీలోనే ఇంటర్నల్‌గా కుంపట్లు తయారయ్యాయి. సో, ప్రధానమంత్రిని సైతం వదలకుండా కామెంట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మీద కూడా వ్యతిరేకత క్రియేట్ అవుతుంది అనేది ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న విషయం. ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ జార్ఖండ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అలాగే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని ఫోకస్ చేసి కొంతమంది లీడర్స్, హిందీ బెల్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ హిందీ బెల్ట్ రాష్ట్రాలు కాబట్టి ఈ లీడర్స్ మోడీ మీద దృష్టి పెట్టి మోడీ మీద కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే ఇది వైరల్ అవుతూ కూడా ఉంది. గమనిస్తే మీడియాలో ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్టికల్స్ రాస్తూ వస్తుంది తమ అధికారిక పత్రిక నుంచి. దీంట్లో కూడా మోడీ మీద గట్టిగా అక్షింతలు వేసింది. అలాగే యూపీలో అయితే పెద్ద రచ్చ జరుగుతుంది యోగి మీద. యోగి ఆదిత్యనాథ్ మీద రచ్చ జరగటం ఏంటా అని షాక్ అవ్వచ్చు, కానీ ఇది నిజం. ఎందుకంటే మోడీ తర్వాత అంతటి వాడు, మోడీకి వారసుడు అని యోగి ఆదిత్యనాథ్ పేరు పడ్డాడు. అలాంటి వ్యక్తి మీద రచ్చ చేసి విమర్శలు చేయగలిగే పరిస్థితి, ఆ స్థాయి ఎవరికి ఉంది అని క్వశ్చన్ రాకమానదు. అసలు బీజేపీలో ఏం జరుగుతుంది, ఈ లుకలుకలన్నీ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మోడీ నిన్నటిదాకా సుప్రీం బాస్గా ఉన్నాడు. ఎవరు ఆయన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు, ఎవరు ఆయన్ని ఎదిరించే పరిస్థితి లేదు. సో అంత దర్జాగా ఉన్నాడు. ఆయన అంటేనే భయపడే పరిస్థితి కూడా ఉంది. కనీసం ఆయన పక్కన ఆయనతో పాటు ఎదిగిన వాళ్ళు, ఆయన సీనియర్లు కూడా, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అట్లాగే అమిత్ షా కావచ్చు, వీళ్ళు కూడా ఆయన అంటే భయపడే పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు ఇంటర్నల్గా సెటైర్లు మొదలయ్యాయి. గతంలోనే అంటే మోడీ స్థాయి వ్యక్తి నితిన్ గడ్కరీ, ఆయన కూడా ఇప్పుడు హైవే మ్యాన్ అన్న పేరుంది. ఆయన మాత్రం గతంలో మోడీ మీద వ్యతిరేకత చూపించాడు. మోడీ మరీ నిరంకుశంగా వెళ్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద సెటైర్లు వేయడం జరిగింది. పార్టీకి మొత్తం తానే అనుకుంటున్నాడు అంటూ గతంలో ఆయన సెటైర్లు వేశాడు. మోడీకి ఆయనకి కూడా చాలా గ్యాప్ పెరిగిపోయింది. సో మోడీ ఒకవేళ ప్రధాని పదవిలోకి ఆయన రాకపోయి ఉంటే ఆ అవకాశం కూడా నితిన్ గడ్కరీకి వచ్చుండేది అనేది కూడా వాదన ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ గడ్కరీని చిన్నగా పార్టీ నుంచి దూరం చేసి సైడ్ చేసేసాడు. సో నితిన్ గడ్కరీ ఇప్పుడు ఒక వెనకడుగులో ఉన్నాడు. సో ఇదొక పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎప్పుడైతే బీజేపీ తన సీట్లు కోల్పోయి, తన పట్టు కోల్పోయిందో, ప్రతిపక్షం బలంగా తయారైందో, ఆ తర్వాత మోడీ అంటే అబ్కీ బార్ 400 పార్ అని చెప్పేసి మోడీ నినాదం తీసుకున్నా కూడా ఆ నినాదం ఫెయిల్ అయింది. సో ఆ సీట్లన్నీ పోయేసరికి ఇక మోడీ కూడా ఈయన బలమేం లేదు అని చెప్పేసి మోడీని కూడా జనాలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళ పార్టీలోనే ఇప్పటిదాకా మోడీ ఫేస్ చూపించి, మోడీ పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మోడీ ఫేస్ చూపిస్తే చల్లదు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో ఆ విధంగా ఇప్పుడు రీసెంట్గా మోడీ మీద వచ్చిన వ్యాఖ్య ఏంటంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారు కదా మోహన్ భగవత్, ఆయన ఒక మీట్లో అంటే డైరెక్ట్గా మోడీ పేరు చెప్పకుండా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తే అది మోడీనే అన్నట్టుగా తెలుస్తుంది. ఏమన్నాడంటే, ఎవరు కూడా భగవంతుడు అవ్వలేరు, నేను భగవంతుణ్ణి, నేను సుప్రీంని, లేదా నేను దేవుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి అని ఫీల్ అయితే ఎవరైనా సరే వాళ్లకు పతనం తప్పదు, ఎవరు అలా అవ్వలేరు, దేవుడి కన్నా ఎక్కువ ఎవరు కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఈ వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? ఇలాంటి వ్యాఖ్యలే, నేను దేవుణ్ణి, లేదా దేవుడు నన్ను పలానా పని మీద పంపించాడు, నేను దేవుడితో మాట్లాడతాను అన్నట్టుగా మోడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఇదే విషయం మీద రాహుల్ గాంధీ పార్లమెంట్లో సెటర్లు వేసి అందరినీ నవ్వించాడు కూడా. సో ఇదే విషయం మీద ఇప్పుడు మళ్ళీ ఈ మోహన్ భగవత్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటేనే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అంటేనే బీజేపీకి అదొక గ్రౌండ్ లెవెల్లో చాలా బలమైన వేర్ల లాంటిది, రూట్స్ లాంటిది. సో వాళ్ళే ప్రజల్లోకి కార్యకర్తలను తీసుకెళ్తారు, వాళ్ళే ప్రజల్లోకి అన్ని ఈ మోడీ బలం కావచ్చు, బీజేపీ బలాన్ని కావచ్చు ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఎలక్షన్లో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ ఈసారి మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం తోటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈసారి మోడీతోటి ఆర్ఎస్ఎస్కి గ్యాప్ వచ్చేసింది. అంటే బీజేపీతో రావడం కాదు, మోడీతో వచ్చింది అన్నది ఒకటి తెలుస్తూ ఉంది. సో దాంతో ఈసారి ఎలక్షన్స్లో సరిగ్గా ఆర్ఎస్ఎస్ బాధ్యతలు తీసుకోకపోవచ్చు, యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేయకపోవచ్చు అన్న వాదన వినిపిస్తుంది. అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్రవి, ఈ హర్యానావి, ఇవి. సో ఆర్ఎస్ఎస్ పద్ధతి ఈ విధంగా ఉందంటే మోడీకి దెబ్బ పడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో పొరపాటున సరిగ్గా గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోతే ఆ రాష్ట్రాల్లో ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఇదే విషయం మీద ఆర్ఎస్ఎస్ తమ పత్రికలో వ్యాఖ్యలు కూడా చేసింది, ఒక ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్లో ఏముందంటే, మోడీ చేసిన తప్పులు, బీజేపీ చేసిన తప్పుల్ని ఎండగడుతూ వాళ్ళు ఆర్టికల్ రాశారు. ఇందులో
ముఖ్యంగా మహారాష్ట్రలో ఏదైతే ఏక్నాథ్ షిండే శివసేన ఉందో ఈ చీలిక సరైంది కాదు. ఈ చీలిక వల్ల ఆల్రెడీ ఏక్నాథ్ షిండే చీల్చాడు. తర్వాత బీజేపీ మద్దతుతోటి ఆయన సీఎం అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి ఒక సీఎంని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రస్తుతం ఆయన సీఎంగా ఉన్నాడు. ఇదంతా గందరగోళం జరిగింది. సో ఈ గందరగోళం తర్వాత అసలు ఈ విషయంలో ప్రజలు కన్సర్న్తో లేరు. ప్రజలు దీన్ని నెగిటివ్గానే చూస్తున్నారు. ఈ చీలిక ఏదైతే ఉందో దీన్ని ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు అనేది ప్రజల దృష్టిలో ఇది సరిగ్గా లేదు అనేది ఈ ఆర్ఎస్ఎస్ పత్రిక చెప్తూ వస్తుంది. సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటే ఏక్నాథ్ షిండేకి కానీ అలాగే దాన్ని చీల్చిన బీజేపీకి కానీ మహారాష్ట్రలో దెబ్బ పడక తప్పదు అనేది ఒక అంచనా. సో ఇదిలా ఉంది. అలాగే ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం కూడా బీజేపీనే. బీజేపీ సరిగ్గా యాక్టివ్గా ఉండుంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవి, కానీ అక్కడ కూడా తప్పు చేశారు. అట్లాగే తెలంగాణలో ముఖ్యంగా బయట అవుటర్స్ ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడము, మన ఈటెల రాజేందర్కి పార్టీలో కీలకమైన పదవులు ఇచ్చి ఆయన పెద్దవాడిని చేయడంతో ఎవరైతే సంఘ్ పరివారం నుంచి లీడర్స్గా వచ్చారో, ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ కష్టపడుతూ వచ్చారో వీళ్ళని పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఈ పార్టీ విమర్శ ఎదుర్కొంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇదంతా కూడా మోడీ అమిత్ షా రాజకీయం తప్పితే బీజేపీ రాజకీయం కాదు. బీజేపీ అంటేనే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే లీడర్స్ని, కింద స్థాయి కార్యకర్తను కూడా లీడర్స్గా మారుస్తారు అన్న పేరు ఉంది. కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఈ రాజకీయం కాదు అంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక గట్టిగా అక్షింతలేసింది. సో ఈ విధంగా ఆర్ఎస్ఎస్ పత్రిక తిట్టడం కావచ్చు, ఈ విధంగా వీళ్ళు మోడీని టార్గెట్ చేయడం చూస్తుంటే మోడీకి ఆయన ప్రభ కోల్పోయాడు, మోడీకి ఇక మూడింది అని అనిపించక తప్పదు. ఇకపోతే మోడీ ఏమి తక్కువ తినలేదు. మోడీ కూడా గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఆయన తనకు ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే మళ్ళీ మోడీనే నిలబడాలనుకున్నట్టుగా ఆలోచన కనిపిస్తూ ఉంది. ఆయనకి 75 ఏళ్ళు దాటినా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి 80 ఏళ్ళు వచ్చినా సరే మళ్ళీ నేనే ఉంటాను అన్న పందా ఆయనలో కనిపిస్తుంది. సో లేకపోతే ఆయన ఈ పందాయనలో లేదనుకుంటే ఎందుకు యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్ చేస్తూ ఆయన కార్నర్ చేసే ప్రయత్నం చేస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు యూపీలో చాలా సీట్లు తగ్గింది కూడా బీజేపీకి యూపీ నుంచే. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, ఆయనకంటూ సొంత బలం ఉంది. అట్లాగే యూపీలో మోడీకి కానీ బీజేపీకి కానీ చాలా బలం ఉంది. అయినా సరే యూపీలో ఆ రామ మందిరం కట్టించామని బలంగా చెప్పుకున్నా సరే ఆ కట్టించిన నియోజకవర్గంలో కూడా వాళ్ళు సీట్ కోల్పోయారు. ఇంత జరిగిందంటే కారణం ఏంటి? మోడీ ప్రభ కోల్పోవడం కాదా అన్న వాదన వచ్చింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ ప్రభ మాత్రం పెరుగుతుంది అన్న భయం మోడీకి ఏర్పడింది. సో ఆయనకి ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ఆల్టర్నేట్ అవుతాడని మోడీ భయపడ్డాడో వెంటనే ఆయన ఫ్లేట్ తిప్పేశాడు. యోగిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యోగి డిప్యూటీ ఎవరైతే ఉన్నారో అక్కడ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఈయన ఉన్నాడు కదా. సో ఈయన ఏం చేశాడంటే యోగి మీద అనుకోకుండా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు కొంతకాలం నుంచి కూడా. ఎందుకు యోగి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అంటే ఈయనకు అంత పవర్ ఉందా? డిప్యూటీ సీఎం అయితే కావచ్చు, కానీ యోగిని ఎదిరించే పవర్ ఉందా? యోగి ఆదిత్యనాథ్ను క్వశ్చన్ చేసేంత దమ్ముందా అనే క్వశ్చన్ అందరికీ బయలుదేరింది. అయితే ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటంటే ఈయన వెనకాల మోడీ ఉండి ఉండొచ్చు అని గమనిస్తే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ తప్పుల్ని ఇప్పుడు కానీ ఎండగడితే ఇక యోగి సెంట్రల్ లెవెల్లో ఆయన ప్రభ కోల్పోతాడు. ఇక్కడ స్టేట్లో కూడా కొంత ప్రభ తగ్గే అవకాశం ఉంది. సో దీనివల్ల మోడీ సేఫ్గా ఉంటాడనేది ఒక అంచనా అయి ఉండొచ్చు. సో మోడీనే ఈయనకి ఆ బూస్టింగ్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎవరు కూడా తనకై తాను గొప్ప వ్యక్తి అయిపోరు. ఎవరైనా సరే పార్టీ కన్నా పెద్ద వ్యక్తి కాదు, అందరికన్నా పార్టీనే పెద్దది, అందరికన్నా పార్టీనే గొప్పది అని చెప్పేసి ఈయన వ్యాఖ్యలు చేశాడు. సో ఈ వ్యాఖ్యలు కూడా దాదాపు మోహన్ భగవత్ వ్యాఖ్యల్లాగానే కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే తర్వాత ఈ వ్యాఖ్యలు జరిగాయి కదా, ఈయన ఇలా మాట్లాడిన తర్వాత దాదాపు 10 మీటింగ్స్ జరిగాయి యోగి ఆదిత్యనాథ్వి. ఏ మీటింగ్లో కానీ ఏ సదస్సుల్లో కానీ ఈ డిప్యూటీ సీఎం ఆయన హాజరవ్వలేదు. సో వీళ్ళ మధ్య ఎంత గ్యాప్ పెరిగిందనేది మనం అంచనా వేయొచ్చు. సో ఇది పరిస్థితి. సో బీజేపీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయాయి. డిప్యూటీ సీఎంలేమో యోగిని తిడుతున్నాడు, ఇటువైపు చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమో మోడీని తిడుతున్నాడు. సో ఈ గందరగోళం అంతా కూడా బీజేపీలో ఒక తరహా మోనోపలిని, ఒక తరహా నియంతృత్వ రాజకీయాన్ని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఇలాగే సాగితే బీజేపీ మొట్టికాయలు ఎదుర్కోక తప్పదు, అది ప్రజల నుంచి కూడా ఎదుర్కొంటుంది. సో మరి ఆర్ఎస్ఎస్ మరి దీనికి రెమెడీ ఏదైనా కనిపెట్టిందా?